పేపర్ క్రాఫ్ట్ వర్క్షాప్ వంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో పర్యావరణంపై బాధ్యతను పెంచుతాయని ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అన్నారు. ప్రకృతి సంపదలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జాతీయ గ్రీన్ కార్ప్స్ సూచనల మేరకు ఎన్జీ కాలేజీలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పేపర్ క్రాఫ్ట్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చే కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎకో క్లబ్ కన్వీనర్ శిరీష మాట్లాడుతూ పేపర్ క్రాఫ్ట్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పాత వార్తాపత్రికలు, మ్యాగజైన్లు మరియు వృధాగా ఉన్న కాగితాలను ఉపయోగించి అందమైన అలంకరణ వస్తువులు, పూలు, గోడ అలంకరణలు తయారు చేయొచ్చని తెలిపారు. పేపర్ క్రాఫ్ట్ ద్వారా రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ భావనను విద్యార్థులు ఆచరణలో పెట్టవచ్చని చెప్పారు. ఇది విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ఎన్జీసీ ప్రాజెక్ట్ లీడర్ రాజశేఖర్, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ లక్ష్మీకాంత్ ప్రత్యేక అతిథులుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ పరంగి రవి, అంతటి శ్రీనివాసులు, అధ్యాపకులు మునుస్వామి, బత్తిని నాగరాజు, వెల్దండి శ్రీధర్, ఎకో క్లబ్ సభ్యులు శివరాణి, సిద్ధేష్ గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.